Hi dear students, welcome to Sri Venkateshwara Degree College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi, Nanaya University, Rajahmundry. I am yours, Srilakshmi ma'am. Today I will discussing about third BSc units first, second chapter. Okay, now we have to see the second chapter of. ఓకే. మనం ఆ ఈడిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం. అది ఎందుకు యూజ్ అవుతుందో, ఒక కాంప్లెక్స్ మెట్రిక్ టైట్రేషన్స్‌లో మనకి కాంప్లెక్స్ మెట్రిక్ రియేజెంట్‌గా మనకి ఈడిటీ అని ఉపయోగిస్తున్నారని చెప్పాను. ఓకే. ఇప్పుడు ఈడిటీ యొక్క స్ట్రక్చర్ ఓకే. అది ఎందుకు యూజ్ అవుతుంది మనకి చూద్దామండి. ఇది ఒక షార్ట్ కింద అడుగుతాడనమాట. ఈడిటీ అంటే ఏంటి? మనకి ఎందుకు యూజ్ అవుతుందని ఒక షార్ట్ కింద అడుగుతాడు. ఓకే. వాట్ ఈజ్ ఈడిటీఏ? గివ్స్ ఇట్స్ స్ట్రక్చర్, bright applications of its in the analysis. Okay, EDTA means ethylene diamine tetraestic acid. EDTA means ఏంటి? ethylene diamine tetraestic acid. ఓకే. ఇథిలీన్ డైమిన్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఏమంటని చెప్పాను నేను, CH2 బాండ్ CH2 అండ్ ఎన్, యువతల సైడ్ ఎన్ ఉంది. ఓకే. CH2 సింగిల్ బాండ్ అంటే ఎలాగా మనం డ్రా చేస్తాం మనం స్ట్రక్చర్ అనేది అంటే CH2 ఇక్కడ CH2 COOH అండ్ CH2 నెక్స్ట్ రెండు CH2 గ్రూప్లు, నెక్స్ట్ ఇక్కడ CH2 COOH CH2 COOH ఇలా మనకి గ్రూప్స్లో ఇలా మనకి అరేంజ్మెంట్ అనేది జరిగిందన్నమాట. ఓకే. ఇది ఈడిటీఏ అని చెప్తాం మనం. ఇప్పుడు వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఈడిటీఏ. అప్లికేషన్స్ అనేవి ఎందుకు మనకి అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుందో మనకు చెప్తుందన్నమాట. యాక్చువల్లీ ఈడిటీ అనేది ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్ అని చెప్తాం. ఓకే. ఈడిటీఏ ఫార్ములా వచ్చేసరికి CH2 COOH CH2 అని చెప్తున్నాం. ఇది వచ్చేసరికి వీక్ యాసిడ్ అని చెప్పొచ్చండి. ఓకే. ఇది ఫోర్త్ స్టేజ్లో మనకి అయనైజేషన్ అనేది జరుగుతుందన్నమాట. మనకి పీకే విలువలు అనేవి 2 అండ్ 2.67 అండ్ 6.16 అనేవి 10.26 అని కూడా ఉండొచ్చు. మనకి 4H+ అయాన్స్తో పాటు ప్రతి నైట్రోజన్ పరమాణువు మీద ఒక్కొక్క అన్పైడ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది. అందువల్ల ఈడిటీ అనేది మనకి మెటల్ అయాన్స్ తోటి ఎక్కువ టైట్నెస్ నేచర్ని కలిగి ఉంటుంది అన్నమాట. అంటే స్ట్రాంగ్ నేచర్ని, ఇది దృఢ సంబంధాల ఏర్పరచుకునే ఒక సామర్థ్యాన్ని పొంచి ఉంటుందని చెప్తున్నాం. ఓకే. ఈడిటీఏ ధర్మాలను చర్యలను మనం ఈ క్రింది విధంగా చెప్పొచ్చు. అప్లికేషన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ titrant for the volumetric estimation of Mg+2, Ca+2 and Zn+2 etc. Metal ions. Okay, it is used as a titrant for the volumetric estimation of Mg+2, Ca+2, Zn+2 etc. metal ions. Okay, it is also used for the determination of hardness of water. It is used in colorimetric titration. It is used in the analysis of commercial materials such as alloys, cements, coins, leather, etc. It is added to detergents to soften the water. It is used indirectly to determine the number of anions. Okay, it is added to detergents to soften in the water. It is used indirectly to determine the number of anions. ఎందుకు యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ ఈడిటీలో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి, ఇట్ ఈజ్ యూజ్డ్ అండ్ టైట్రెంట్ ఫర్ ది వాల్యూమెట్రిక్ ఎస్టిమేషన్ ఆఫ్ Mg+2 అండ్ Ca+2 Zn+2 ఎక్సెట్రా మెటల్ అయాన్స్ అని చెప్తాను. అంటే మనకి ఈడిటీ అనేది మనకి లోహాలతోటి మనకి ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని ఫార్మేషన్ చేస్తుందని చెప్తున్నాం. ఒక యూనిట్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ కనుక మనం అన్ని అయాన్స్ని ఒక ఈడిటీతో సంశ్లిష్టాలని ఏర్పరుస్తాయి అన్నమాట. అంటే క్షార లోహాలైన అంటే బేస్ కాంప్లెక్సెస్ సోడియం లిథియం అయాన్తో కూడా ఇవి సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరచడం అనేది అసాధ్యమని చెప్తున్నాం. ఓన్లీ Mg+2 Ca+2 Zn+2 ఇటువంటి వాటితోటి మాత్రమే మెటల్ అయాన్స్ని కలిగి ఉంటుంది. ఓకే. దాదాపు అన్ని సందర్భాల్లో మనకి ఈడిటీ అనేది కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని
ఫార్మేషన్ చేస్తుంది. కానీ దీన్ని ఒక కెటలిస్ట్గా మాత్రమే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది లోహ అయాన్లు అనేవి అమోనియంతో ట్రీట్ చేసినప్పుడు అయాన్స్ ఆఫ్ ట్రైవాలెంట్ ట్రాన్సిషనల్ ఎలక్ట్రోనైట్స్ అంటే ఒక బలమైన ఇనార్గానిక్ వీక్ యాసిడ్ కింద ఇది యాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, ఈడిటిఏ సంశ్లిష్ట సమ్మేళనాలని మనవి వాటర్లో సాల్బుల్ అవ్వమాట. ఓకే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అంటే వాటర్లో మనకి హార్డ్నెస్ని డిటర్మినేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కెలోరీమెట్రిక్ టైట్రేషన్స్ని యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ కమర్షియల్ మెటీరియల్స్ సచ్ యాజ్ అల్లాయ్, సిమెంట్స్, కాయిన్స్, లెదర్ ఎక్సెట్రా ఇటువంటి వాటిని డిటర్మినేషన్ చేయడానికి కూడా మనకి కమర్షియల్ పర్పస్ సైడ్ యూజ్ అవుతుంది. అంటే డిటర్జెంట్ అనేది మనకి ఎక్కువ బేసిక్ నేచర్లో ఉండకుండా మనకు కొంచెం సాఫ్ట్ అండ్ టైప్లో ఉండడానికి మనకి క్లీన్ డైమిన్ టెట్రాయిస్టిక్ యాసిడ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, మనం ఏం యూజ్ చేస్తాం? ఇథిలిన్ డైమిన్ టెట్రాయిస్టిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. It is added to detergents to soften the water. It is used indirectly to determine the number of anions. అంటే ఈడిటి అనేది ఒక సంశ్లిష్టాల్లో క్యాటయాన్స్ అనేవి మనకి సైక్లిక్ నేచర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది ఈడిటిఏ మన ద్రావణాన్ని ఒక లో హైడ్రాక్సైడ్ రూపంలో మనకి ప్రెసిపిటేషన్ అనేది ఫార్మేషన్ చేస్తుందని చెప్తున్నాం. ఈడిటిలో మనకి జింక్ సల్ఫేట్ లేదా మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణాలతో మనం టైట్రేషన్ చేసామనుకోండి, మనకి టైట్రేషన్ అనేది బ్యాక్ టైట్రేషన్ మెథడ్గా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, మనకి ఈడిటి తోటి ఎటువంటి అయాన్స్ అనేవి మనం టైట్రేషన్ చేస్తున్నామో అటువంటి అయాన్స్ తోటి కొన్ని టైట్రేషన్స్ మాత్రమే ఉపయోగిస్తాం. ఓకే, వీటిని ఆల్కలీ బేసిక్ ఆఫ్ వాటర్ అనాలిసిస్కి అంటే క్షార ఆల్కలిమెట్రిక్ అసమాపనాల్లో కూడా మనం ఈడిటిఏను ఉపయోగించవచ్చు అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఈడిటి అనేది ఎలా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి వాట్ ఈజ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, హౌ ఈజ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎస్టిమేటెడ్ బై యూజింగ్ ఈడిటిఏ. వాటర్ తోటి మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని ఎలా సమ్ ఎగ్జాంపుల్ అనేది చెప్పొచ్చండి. ఎలా తెలుసుకుందామో చూద్దాం. ఓకే, వాట్ ఈజ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, హౌ ఈజ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎస్టిమేటెడ్ బై యూజింగ్ ఈడిటిఏ. ఎస్టిమేటెడ్ బై యూజింగ్ ఈడిటిఏ. The water hardness of water, the water which do not give lather readily with soap is called hard water. Actually hardness of water అంటే the water which do not give lather readily with soap is called hard water. సోప్ మనం సోప్లో యూజ్ చేసే వాటర్ని మనం హార్డ్ వాటర్ అని చెప్తున్నాం. ఓకే, ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ obtained. The hardness of water is obtained when calcium and magnesium salts. When calcium and magnesium salts. Okay, when calcium and magnesium salts of bicarbonates, chlorides and sulfates ఇటువంటివి అన్నీ కూడా సాల్బుల్లో వాటర్ అవుతాయి. ఓకే, ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈస్ అబ్టైనడ్ వెన్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ఆఫ్ బైకార్బోనేట్స్, క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, సాల్బుల్ అవుతాయి అన్నమాట వాటర్లో, మనకి ఇవి సాల్బుల్ అవుతాయని చెప్తున్నాము. అంటే టోటల్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని మనం చెప్తాం. ఓకే, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్. The hardness of water is obtained mainly the total hardness of water is generally due to the presence of soluble salts of calcium and magnesium. Hardness of water is always calculated in terms of calcium carbonate. Parts per million ppm is the most common unit for expressing the hardness of water. The number of parts by weight of calcium carbonate present per 10 to the power of 6 by weight of water is called ppm.
మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్లో మనం ఈ వాటర్లో మనకి టోటల్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది జనరల్గా మనం సాల్ట్స్ని అంటే కాల్షియం అండ్ మెగ్నీషియం యూస్ చేసుకుని చెప్తామండి. మనకి వాటర్ అనేది ఎలా క్యాల్కులేట్ అవుతుందంటే కాల్షియం కార్బోనేట్ ద్వారా మనం యూస్ చేస్తాం. ఓకే, దీన్ని పార్ట్స్ పర్ మిలియన్ అని చెప్తాం. అంటే ఇట్ ఈస్ పీపీఎం మీన్స్ ఏంటి, పార్ట్స్ పర్ మిలియం అని చెప్తాం అన్నమాట. ఓకే, is the most common unit for expressing the hardness of water. The number of parts per weight of calcium carbonate present per million 10 to the power of 6 weight of water is called parts per million. Okay, మెథడ్ కనుక మనం చూసుకున్నాము. 100 ml ఆఫ్ శాంపుల్ ఆఫ్ హార్డ్ వాటర్ని తీసుకుని ఈజ్ ప్రిపేటెడ్ ఇంటూ ఏ కోనికల్ ఫ్లాస్క్ 2 ml ఆఫ్ అమోనియా బఫర్ సొల్యూషన్ and 2-3 drops of erythroid black tea indicator ఈజ్ యాడెడ్ టు ఇట్. అంటే ఒక హార్డ్ వాటర్ని తీసుకున్నాం అనుకో, దాన్ని జింక్ సల్ఫేట్ ఈడిటీ యూజింగ్ జింక్ సల్ఫేట్ ప్రాసెస్ ఎలా అయితే చెప్పానో అలాగే ఇది కూడా ఉంటుంది అన్నమాట. ఏం తీసుకుంటాం మనం, దాంట్లో జింక్ సల్ఫేట్ బదులుగా మనకి హార్డ్ వాటర్ అనేది తీసుకుని మనకి కోనికల్ ఫ్లాస్క్ ద్వారా 2 ml అనేది దానికి యాడ్ చేసి అమ్మోనియా బఫర్ అనేది యాడ్ చేస్తాం. అమ్మోనియా బఫర్ సొల్యూషన్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకి 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఎరిథ్రోయిడ్ బ్లాక్ టీ ఇండికేటర్ అనేది యాడ్ చేసి ద కలర్ ఆఫ్ ది సొల్యూషన్ టర్న్స్ టు వైన్ రెడ్. The color of the solutions turns to wine red. The contents in the flasks are titrated against standard EDTA solution until the color changes from wine red to purple blue. ఇదేమవుతుంది, మనం ఈడిటీతో మనం ట్రీట్ చేస్తున్నప్పుడు ఈడిటీతో ట్రీట్ చేస్తుంటే ద కలర్ చేంజెస్ ఫ్రమ్ వైన్ రెడ్ టు పర్పుల్ బ్లూ. అంటే వైన్ రెడ్ నుంచి మనకి పర్పుల్ బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది. అట్ దిస్ పాయింట్ ద వాల్యూమ్ ఆఫ్ ఈడిటిఏ రన్ డౌన్ ఈజ్ నోటెడ్ ఫ్రమ్ దిస్ వాల్యూ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ క్యాల్కులేటెడ్. At this point the volume of EDTA rundown is noted. From this value the hardness of water is calculated. Capital M plus 2 plus H2Y minus 2 gives rise My minus 2 plus 2 moles of H plus. అంటే మనం మెటల్ని అలాగే ఈడిటీని అంటే H2Y హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని మనం ట్రీట్ చేస్తుంటే మనకి My minus 2 plus 2 moles of H plus అనేది మనకి ఫామ్ అవుతుంది. ఈడిటీ అని 1 ml ఆఫ్ 0.01 మొలారిటీ ఈడిటీ అని తీసుకుంటే 1 milligram ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. 1 ml ఆఫ్ 0.01 మొలారిటీ ఈడిటీ అని తీసుకుంటే 1 milligram ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది యాడ్ అవుతుంది. 1 ml ఆఫ్ 0.01 మొలారిటీ ఈడిటీ అని తీసుకుంటే x మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. 1000 ml ఆఫ్ హార్డ్ వాటర్ తీసుకుంటే x మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, 1 ml ఆఫ్ 0.01 మొలారిటీ ఈడిటీ తీసుకుంటే 1 మిల్లీగ్రామ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, 1 ml ఆఫ్ 0.01 మొలారిటీ ఈడిటీ తీసుకుంటే x మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1000 ml ఆఫ్ హార్డ్ వాటర్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, 1000 ml ఆఫ్ హార్డ్ వాటర్లో మనకి x మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఏం ఫామ్ అవుతుందండి, x మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. 1 ml ఆఫ్ 0.01 మొలారిటీ ఈడిటీఏ తీసుకుంటే 1 మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. 1 ml ఆఫ్ 0.01 మొలారిటీ ఈడిటీఏ తీసుకుంటే x మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. 1000 ml ఆఫ్ హార్డ్ వాటర్ తీసుకుంటే x మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఓకే, 10 to the power of 6 ml ఆఫ్ హార్డ్ వాటర్ని తీసుకొని x ఇంటూ 10 to the power of 6/1000 మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తోటి మనం మల్టిప్లై చేస్తుంటే మనకి ఎంత వస్తుంది, x ఇంటూ 10 to the power of 3 milligram కాల్షియం కార్బోనేట్ ఈక్వల్ టు x గ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు x ppm. ppm మీన్స్ ఏంటి, పార్ట్స్ పర్ మిలియన్ ppm. x ppm ఆఫ్ కాల్షియం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు x ppm ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ తర్వాత write about co-precipitation and forced precipitation. Write about co-precipitation and forced precipitation. మనం
ఓకే, కోప్రెసిపిటేషన్ అంటే ఏంటి? రైట్ అబౌట్ కోప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్. మనం కోప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్ మనం సహా అవక్షేపణము ఆర్ ఉత్తర అవక్షేపణం అని చెప్తాం తెలుగు. ఓకే, రైట్ అబౌట్ కోప్రెసిపిటేషన్ ఆర్ పోస్ట్ ప్రెసిపిటేషన్. కోప్రెసిపిటేషన్ అంటే మనం సహా అవక్షేపణము, అదే పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే మనం ఉత్తర అవక్షేపణం చెప్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి కోప్రెసిపిటేషన్ చెప్పమ్మా. ఓకే, రైట్ అబౌట్ కోప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్. నెక్స్ట్ కోప్రెసిపిటేషన్ అంటే సహావక్షేపణము అని చెప్తాం. అంటే ద ప్రాసెస్ ఆఫ్ విచ్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ బికమ్ ఇన్కార్పొరేటెడ్ into a precipitate particle during its formation is known as co-precipitation. Co-precipitation may occur in two ways. Co-precipitation, the process of which soluble impurities become incorporated into a precipitate particle during its formation is known as co-precipitation. Co-precipitation may occur in two ways: solid solution co-precipitation అండ్ అడ్సార్ప్షన్ కోప్రెసిపిటేషన్. ఓకే, మనకి సహా అవక్షేపణంలో మనకి ఏంటంటే ఒక అవక్షేపణం అంటే రెండు విధాలుగా చెప్తాం. ప్రెసిపిటేషన్ అని అంటే సమ్ ఏమని చెప్పాను ఇందాక, ఒక ఫ్లోరైడ్ అయాన్ తప్పించి రిమైనింగ్ అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి మూడు కూడా మనకి సమ్ ప్రెసిపిటేషన్ ఫార్మేషన్ చేస్తున్నాయని చెప్పామండి. అంటే ఈ ప్రెసిపిటేషన్లో మనకి రైట్ అబౌట్ కోప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే కోప్రెసిపిటేషన్ మనం సహా అవక్షేపణం అని చెప్తాం, పోస్ట్ ప్రెసిపిటేషన్ ఉత్తర అవక్షేపణం అని చెప్తాం అన్నమాట తెలుగులో. అంటే ఒక కోప్రెసిపిటేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ విచ్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ బికమ్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ఏ precipitate particles during its formation is known as co-precipitation. Co-precipitations are mainly two types: solid solution co-precipitation and next one adsorption co-precipitation. Okay, solid solution co-precipitation, adsorption co-precipitation అని చెప్తాం. ఓకే, ఇప్పుడు కనుక చూసామంటే కోప్రెసిపిటేషన్ మనం అంటే ఒక ద్రావణం నుండి పదార్థాన్ని ఒక సంపూర్ణంగా మన ప్రెసిపిటేషన్ అనేది అంటే ఎంతో కొంత ప్రెసిపిటేషన్ అనేది ఒక సొల్యూషన్లో సమ్ సబ్స్టెన్స్ ద్వారా మనకి ప్రెసిపిటేషన్ అనేది వస్తుంది. కానీ మొత్తం అంతా ప్రెసిపిటేషన్ వస్తుంది అంటే మనం చేయలేం, కొంత మాత్రమే అంటే ఒక పాక్షికంగా మనకి జరుగుతుంది తప్ప సంపూర్ణంగా మనకి ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవ్వదు. ఓకే, అవక్షేపణం అనేది ఫామ్ అవ్వదు. దీంట్లో ఒక సొల్యూషన్లో దాంట్లో డిజాల్వ్ ఉన్న సబ్స్టెన్సెస్ అనేవి అవి ఎంతో కొంత డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయండి. అంటే డిసడ్వాంటేజెస్ అంటే ఏముంటాయి మనకి? దాంట్లో ఉండే మొత్తం తగిన ద్రావణంతో మొత్తం దాంట్లో ఉండే సమ్ టైప్ ఆఫ్ సెమీ ఎంతో కొంత మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి దాంట్లో మేడప్ అయి ఉంటాయి. అంటే మనం చూసే పద్ధతుల్లో కానీ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ మనకి యూజ్ చేసినా ఎంతో కొంత బ్యాక్టీరియా దాన్ని ఏమని చెప్తాం, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. వీటిలో మనం తెలుగులో మలినాలు అని చెప్తాం. అంటే మనం డిజాల్వ్ చేసినా కూడా ఎంతో కొంత మనకి దాంట్లో మనకి సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఎంత మనం దాన్ని లిక్విడ్ చేసినా కానీ ఎంతో కొంత సమ్ ఆఫ్ మలినాలు అనేవి ఉంటాయి. అటువంటివి అనేవి ఆ మలినాలు అనేవి మనకి
ఎటువంటి ప్రాసెస్ ద్వారా అంటే మన కోప్రెసిపిటేషన్ ప్రాసెస్ ద్వారా మనకి అంటే కోప్రెసిపిటేషన్ ద్వారా మనం ఆ మలినాలు అనేవి ఎలాగా మనకి ఫార్మేషన్ ఆర్ లీవ్ అనేది జరుగుతుందో ప్రాసెస్లో మనం చెప్తాం. ఓకే, కోప్రెసిపిటేషన్ అనేది మనకి మే అక్కర్ ఇన్ 2 ways అని చెప్తున్నాం. సాలిడ్ సొల్యూషన్ కోప్రెసిపిటేషన్ అండ్ నెక్స్ట్ వన్ అడ్జార్ప్షన్ కోప్రెసిపిటేషన్. సాలిడ్ సొల్యూషన్ కోప్రెసిపిటేషన్ అండ్ అడ్జార్ప్షన్ కోప్రెసిపిటేషన్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి సాలిడ్ సొల్యూషన్ కోప్రెసిపిటేషన్ అంటే ద్రావణం యందు కరిగి ఉన్న మలినాలు అవక్షేపంతో కలిసి ఉండటాన్ని సవాక్షేపణ అంటాం. సవాక్షేపణను 2 విధాలుగా మనకు జరుగుతున్నాయి. ఏంటి? అవక్షేపంతో పాటు మలినాలు ఘనద్రావణాలుగా ఏర్పడుట. అవక్షేపం స్ఫటిక జాలక రంధ్రాల్లో ఈ మలినాలు దాగి ఉంటాయి. అంటే లిక్విడ్ ఐటెంలో మనం పదార్థాన్ని అంటే సమ్ ఆఫ్ పదార్థాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, ఎంతో కొంత మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మేడప్ అయి ఉంటాయని చెప్తున్నాం. అంటే దీంట్లో ఏం జరుగుతుంది, మనకి సమ్ ప్రెసిపిటేషన్తో పాటు మనకు సమ్ ప్రెసిపిటేషన్ తోటి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి దాని యొక్క సెల్స్లో అంటే లాటిస్ పాయింట్లో మనకి ఇవి అరేంజ్ అయి ఉంటాయి. లేకపోతే దీని యొక్క సైజు పెరిగే కొద్దీ అంటే మనకు లాటిస్ పాయింట్స్ యొక్క యూనిట్ సెల్ యొక్క సైజు పెరిగే కొద్దీ మనం చూసుకున్నాం అనుకోండి, ఇవి ఏమవుతాయి అంటే దాంట్లోనే అలా ఉండిపోయి స్టక్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అంటే 2 ప్రాసెస్ మీద మనకి డిపెండ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ప్రివెంటెడ్ బై సాలిడ్ సొల్యూషన్ కోప్రెసిపిటేషన్, అడ్జార్ప్షన్ కోప్రెసిపిటేషన్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి కోప్రెసిపిటేషన్లో మనకి సాలిడ్ సొల్యూషన్ కోప్రెసిపిటేషన్ అనేది చూద్దాం. ఇన్ దిస్ కేస్ ద ఇంప్యూరిటీస్ ఎంటర్స్ ద క్రిస్టల్ lattice of the precipitates. The co-precipitated material must have the same crystal structure as the host crystal. In this case the impurities enters the crystal lattice of the precipitates. The co-precipitated material must have the same crystal structure as the host crystal. ఓకే, అంటే ఘనద్రావాలుగా మనకి ప్రెసిపిటేషన్ అనేది మనకి ఇన్ దిస్ కేస్ ద ఇంప్యూరిటీస్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్తాం, మలినాలు అని చెప్తాం. ఓకే, ఎంటర్స్ ద క్రిస్టల్ లాటిస్ ఆఫ్ ద ప్రెసిపిటేట్స్. ద co-precipitated material must have సేమ్ క్రిస్టల్ స్ట్రక్చర్ యాజ్ ద హోస్ట్ క్రిస్టల్. నేను చెప్పాను కదండి, మనకి ఒక ప్రెసిపిటేషన్ కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రెసిపిటేషన్లో మనకి ఎంతో కొంత ఇంప్యూరిటీస్ అనేవి దాగి ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటాం? స్ట్రక్చర్ యాజ్ ది హోస్ట్ క్రిస్టల్ అని చెప్తాం. ద co-precipitate ions must have ionic radius not more than 10% of different from that of replaced ions. ions అనేవి మనకి 10% డిఫరెంట్ అయాన్స్ అనేవి రీప్లేస్ అవుతాయి. ఇట్ ఈస్ ప్రివెంటెడ్ బై కన్వర్టింగ్ ద కంటామినేటింగ్ మెటీరియల్ ఇంటూ సమ్ అదర్ ఫామ్. ఇట్ ఈస్ రెడ్యూస్డ్ స్లైట్లీ బై డైజెషన్ ఆర్ రీప్రెసిపిటేషన్. ఓకేనా, రీప్రెసిపిటేషన్ అంటే దీన్ని ఏం చేయాలి, దాంట్లో ఉండే దాన్ని సమ్ సబ్స్టెన్స్ అనేది కోల్పోయినా సరే రెడ్యూస్ చేయడం వల్ల సబ్స్టెన్స్ అనేది వెళ్ళిపోతుంది. లేకపోతే డైజెషన్ పద్ధతి ద్వారా కానీ రీప్రెసిపిటేషన్ పద్ధతి ద్వారా కానీ వీటిని మనం రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సాలిడ్ సొల్యూషన్ కోప్రెసిపిటేషన్ థియరీ. వెన్ సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నాం అనుకోండి, when H2SO4 is added to solution of barium chloride containing a small amount of nitrate ions, the precipitate of barium sulfate is formed to contain barium nitrate. It is said that the nitrate is co-precipitation. When H2SO4 అనేది మనం తీసుకుంటే is added to a solution of barium chloride. When H2SO4 is added to a solution of barium chloride containing a small amounts of nitrate ions, the precipitate of barium sulfate is formed contain barium nitrate. It is said that the nitrate is co-precipitation. The nitrate is co-precipitation. అంటే మనం ఏం చూస్తున్నామండి, మనకి ఈ కేసులో మనం సమ్ ఇంప్యూరిటీస్ అనేవి మనకి దాని యొక్క స్పేస్ లాటిస్లో దాక్కుంటున్నాయని చెప్తున్నాం. ఓకేనా, అటువంటి దాక్కునే విధానాన్ని బట్టి మనకి ఎంతో కొంత ఇంప్యూరిటీస్ అనేవి రాకుండా వాటిని ఏం చేస్తున్నామంట, దాంట్లో ఎటువంటి ఇంప్యూరిటీస్ అనేవి ఉండకుండా ఉండడానికి
When H2SO4 is added to a solution of barium chloride, a small amount of nitrate ions, the precipitate of barium sulfate is formed. It contains barium nitrate. It is said that nitrate is co-precipitation. ఇది మన H2SO4ని బేరియం క్లోరైడ్ని అలాగే బేరియం సల్ఫేట్ని మనం ట్రీట్ చేస్తుంటే మనకేం జరుగుతుందండి? బేరియం నైట్రేట్ అనేది it said that the nitrate is co-precipitation. It is said that the nitrate is co-precipitation. The second one is absorption co-precipitation. నెక్స్ట్ వచ్చేసరికి అంటే అధిశోషణ పద్ధతి అని చెప్తాం. ఇదర్ అధిశోషణ సహ అవక్షేపణ పద్ధతి అని చెప్తాం అన్నమాట. ఓకే, దీన్ని ఏమని చెప్తాం? అబ్జార్ప్షన్ కో-ప్రెసిపిటేషన్. దీంట్లో ఏమవుతుందంటే ఒక అవక్షేపణ అనేది అంటే అవక్షేపణ అంటే ఒక ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవడానికి మనకి నార్మల్గా ఉంటుందన్నమాట. అంటే బేరియం సల్ఫేట్ను మనం దాన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ కానీ జరిపామనుకో, దాంట్లో బేరియం +2 అనేవి అయాన్స్ అనేవి రిమూవ్ అయిపోవచ్చు. కానీ ఇది ఎప్పుడైతే అబ్జార్బేషన్ అనేది జరిగిందో దాంట్లో అయాన్స్ అనేవి అన్నీ కూడా ఒక దగ్గరగా అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని మనకి సల్ఫేట్ అయాన్స్ అనేవి ఇటువంటి అయాన్స్ అనేవి మనకి రిమూవ్ అవుతాయి అన్నమాట ఈ ప్రాసెస్లో, అబ్జార్ప్షన్ కో-ప్రెసిపిటేషన్ ప్రాసెస్లో. ఓకే, ఇటువంటి ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది. ఓకే, దీంట్లో డైజెస్ట్ అనే ప్రాసెస్ ద్వారా ఈ సల్ఫేట్ అయాన్స్ బేరియం +2 అయాన్స్ అనేవి రిమూవ్ అవ్వకుండా మనం చూడగలం. ఓకే, అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ ద precipitate exposed to the solution. Surface absorption will maximum for gelatinous precipitates and minimum for those of macrocrystalline precipitates. The smaller the dissociation of the adsorbed compound. అబ్జార్ప్షన్ కో-ప్రెసిపిటేషన్ అంటే ఇది అబ్జార్ప్షన్ మీన్స్ అది శోషించడం, అంటే అబ్జార్బెంట్ అవుతాయి అన్నమాట, పైన లేయర్ మాత్రమే వచ్చేస్తాయి. దాన్ని అబ్జార్ప్షన్ కో-ప్రెసిపిటేషన్ అని చెప్తాం. అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ ఎక్స్పోజ్డ్ టు ది సొల్యూషన్. సొల్యూషన్లో ఎలా ఎక్స్పోజ్ అవుతుంది? ఇది సర్ఫేస్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నమాట, సర్ఫేస్లో వస్తుంది. ఓకే, ఈ సర్ఫేస్ అబ్జార్ప్షన్ అనేది మనకి మ్యాక్సిమం ఫర్ జిలాటినస్ precipitates and minimum for those macrocrystalline precipitates. The smaller the dissociation of the adsorbed compound, the greater is the adsorption. Less soluble material are more adsorbed than high soluble material. The smaller the dissociation of the adsorbed compound, the greater is the adsorption. Less soluble material are more adsorbed than high soluble material. Okay, మనకు దీంట్లో ఏం జరుగుతుందండి? అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ అనేది మనకి సర్ఫేస్ మీద ఎక్స్పోజ్ అవుతుంది. ఇది అబ్జార్ప్షన్ అనే ప్రాసెస్ ద్వారా. ఓకే, ఫర్ జిలాటినియస్ ప్రెసిపిటేట్స్ అండ్ మినిమం ఫర్ దోస్ ఆఫ్ మ్యాక్రోక్రిస్టలైన్ ప్రెసిపిటేట్స్, ద స్మాలర్ ద డిసోసియేషన్ ఆఫ్ ది అబ్జార్బ్డ్ కాంపౌండ్, ద గ్రేటర్ ఈస్ ద అబ్జార్ప్షన్. అంటే మనకి డిసోసియేషన్ అనేది జరుగుతుంది అబ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా. ఓకే, ఈ టెక్నిక్ అనేది లెస్ సాల్యుబుల్ మెటీరియల్ ఆర్ మోర్ అబ్జార్బ్డ్ దాన్ హై సాల్యుబుల్ మెటీరియల్. ఈ ప్రాసెస్ ఏం జరుగుతుంది? మోర్ అబ్జార్బ్డ్ లెస్ సాల్యుబుల్ మెటీరియల్ అనేవి హై సాల్యుబుల్ మెటీరియల్స్ కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. ఇట్ ఈస్ ప్రివెంటెడ్ ఆర్ రెడ్యూస్డ్ వెన్ ప్రెసిపిటేషన్ ఈజ్ కండక్టెడ్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ రీప్రెసిపిటేషన్. ఇట్ ఈస్ ప్రివెంటెడ్ ఆర్ రెడ్యూస్డ్, మనకేమవుతుంది? ప్రివెన్షన్ జరుగుతుంది, రెడ్యూస్డ్ జరుగుతుంది. When precipitation is conducted in dilute solutions and by precipitation. ఓకే, మనకేం జరుగుతుందండి? ఇట్ ఈస్ ప్రివెంటెడ్ ఆర్ రెడ్యూస్డ్. దీంట్లో ఏం జరుగుతుంది? ప్రివెన్షన్ జరుగుతుంది, అలాగే రెడ్యూస్డ్ అంటే దాంట్లో సమ్ మాలిక్యూల్స్ అనేవి రెడ్యూస్ అవుతున్నాయి. ఓకే, ప్రివెన్షన్ జరుగుతుంది, అలాగే మాలిక్యూల్స్లో మనకి రెడ్యూస్ అవుతున్నాయి. ఓకే, రెడ్యూస్ అవుతుండేంటి? వన్ ప్రెసిపిటేషన్ ఈజ్ కండక్టెడ్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ బై ప్రెసిపిటేషన్.
మనకి ఇట్ ఈస్ ప్రివెంటెడ్ ఆర్ రిడ్యూస్డ్ వెన్ ప్రెసిపిటేషన్ ఈజ్ కండక్టెడ్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ బై రీప్రెసిపిటేషన్. అంటే మనకి ఇటువంటి అవిశోషణ సహా అవక్షేపాన్ని మనకి నివారించడానికి లేదా తగ్గించడానికి మనకి ఇటువంటి ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ని అంటే అవక్షేపణ చర్యలన్నీ మనకి దీన్ని ప్రివెన్షన్ ఆర్ రెడ్యూస్ చేయడానికి ఒక సెటైన్ పద్ధతి అంటే ఒక సెటైన్ మెథడ్ అని చెప్తాం. కొన్ని సందర్భాల్లో మనకి ఇటువంటి సహా అవక్షేపణలు అనేవి జరుగుతాయన్నమాట. మనకి దీంట్లో ఈ ప్రాసెస్ అనేది అబ్జార్ప్షన్ కోప్రెసిపిటేషన్ ప్రాసెస్ అనేది మనకి చాలా స్లోగా జరుగుతుంది. ఈ స్లోగా జరగడం వల్ల మనకి ఎక్కువ కంటెంట్ ఆఫ్ ప్రెసిపిటేషన్లో మనకి ఇంప్యూరిటీస్ అనేవి ఎక్కువగా నిరోధిస్తాం అన్నమాట. అంటే మనకి కోప్రెసిపిటేషన్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. అసలు కోప్రెసిపిటేషన్ అంటే ఏంటి? ఒక ఇంప్యూరిటీస్ అనేది ఎంతో కొంత నివారించే చర్యలను బట్టి మనం కోప్రెసిపిటేషన్ అనేది చెప్తాం. కోప్రెసిపిటేషన్ అనేది మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. అదేంటి? సాలిడ్ సొల్యూషన్ కోప్రెసిపిటేషన్ అండ్ అబ్జార్ప్షన్ కోప్రెసిపిటేషన్. సాలిడ్ సొల్యూషన్ కోప్రెసిపిటేషన్లో మనకి సమ్ ఆఫ్ సబ్స్టెన్స్ని కనుక మనం ప్రెసిపిటేషన్ చేసినప్పుడు దాంట్లో ఎంతో కొంత మలినాలు అనేవి వాటి యొక్క లాటిస్ పాయింట్ అప్పర్ లేయర్ పైన మనకి అంటే అప్పర్ లేయర్ పైన లేకపోతే మిడిల్ లేయర్స్లో ఆ లాటిస్ పాయింట్స్లో మనకి అది సబ్స్టెన్స్ అనేది ఇముడిపోయి ఉంటుంది అన్నమాట. అంటే ఇంప్యూరిటీ సబ్స్టెన్స్ అనేది ఉండిపోతుంది. దాంట్లో ఎంతో కొంత ఇంప్యూరిటీస్ అనేది డెవలప్ అవుతాయి కదా సమ్ సర్టెన్ కండిషన్లో. సో అలాగా అది ఇంప్యూరిటీని మనం ఎంతో కొంత డిక్రీజ్ చేయడానికి మనం ప్రివెన్షన్ అండ్ కన్వర్టింగ్ అనేవి కంటామినేటింగ్ మెటీరియల్లో మనం ఎలా రెడ్యూస్ చేస్తున్నాం అనేది మనం సాలిడ్ సొల్యూషన్ కోప్రెసిపిటేషన్ థియరీ ఏమో డైజెషన్ అండ్ రీప్రెసిపిటేషన్ అనేది చెప్తుంది. అలాగే దీంట్లో అబ్జార్ప్షన్ కోప్రెసిపిటేషన్లో మనకి ఏం చెప్తుంది? అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ అట్ ది సర్ఫేస్ ఆఫ్ ది precipitate exposure to the surface absorption will maximum for gelatinous precipitates and minimum those of macrocrystalline precipitates. The smaller the dissociation of the adsorbed compound, the greater is the absorption. Less soluble material are more than high soluble materials. Less soluble materials are more than high soluble materials. It is prevented or reduced when precipitation is conducted in dilute solutions and by reprecipitation. Example, when barium sulfate is precipitated from high concentration Ba+2 ions, some Ba+2 ions adsorb on the surface of the precipitate. చెప్పాను కదా, దీంట్లో మన ప్రెసిపిటేషన్స్లో మనకి ఎంతో కొంత మలినాలు అనేది నివారించడానికి లేదా తగ్గించడానికి ఈ పద్ధతిని మనం అంటే ఈ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. అంటే ఒక అక్కల్సన్ అంతర్జాలాల్లో కూడా సమ్ ఇంటర్నల్స్ పార్ట్స్లో కూడా మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. ఏ మెథడు? అబ్జార్ప్షన్ కోప్రెసిపిటేషన్ మెథడ్. When barium sulfate is precipitated for high concentration Ba+2 ion, some ion adsorb on the surface of the precipitate. Barium sulfateలో బేరియం అయాన్స్ అనేవి పైకి వచ్చేస్తాయి అన్నమాట ఆన్ ది సర్ఫేస్లో. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోస్ట్ ప్రెసిపిటేషన్ సహా అవక్షేపణం అనేది చెప్పుకున్నాను. సహా అవక్షేపణం అనేది 2 టైప్స్ కింద ఉంటుందని చెప్తున్నాను. ఇంటర్నల్లో అప్పర్ లేయర్లో ఉంటుందని చెప్పాము. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి? పోస్ట్ ప్రెసిపిటేషన్ని మనం తెలుగులో ఉత్తర అవక్షేపణం అని చెప్తామండి. ఉత్తర అవక్షేపణం అని చెప్తాం. మనకి సమ్ సబ్స్టెన్స్ అనేది మనకి ఎంతో కొంత ఇంప్యూరిటీస్ అనేది ఉంటాయని చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ ద ప్రెసిపిటేషన్ విచ్ అక్కర్స్ ఆన్ ద సర్ఫేస్ ఫస్ట్ ప్రెసిపిటేట్ ఆఫ్టర్ ఇట్స్ ఫార్మేషన్. అంటే ద న్యూ ప్రెసిపిటేట్ ఫార్మ్ మస్ట్ హ్యావ్ కామన్ అయాన్ విత్ ద primary precipitate. Post precipitation is favorable at high temperature and increase of time. The precipitate is allowed to stand for longer time in contact with the solution. The greater is the post precipitation. Post precipitation is probably an absorption phenomenon. Post precipitation is probably an absorption phenomenon. పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే దిస్ ఈజ్ ద ప్రెసిపిటేట్స్ విచ్ అక్కర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఫస్ట్ ప్రెసిపిటేట్ ఆఫ్టర్ ఇట్స్ ఫార్మేషన్.
మనకి ఫస్ట్ ప్రెసిపిటేట్ అనేది ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు దీంట్లో ప్రైమరీ ప్రెసిపిటేట్ అని చెప్తాం. ఈ ప్రాసెస్ని మనం ప్రైమరీ ప్రెసిపిటేట్ అంటే ప్రైమరీ ప్రెసిపిటేట్ అంటే ఏంటి, ఒక పోస్ట్ ప్రిపరేషన్లో మనకి హై టెంపరేచర్ వద్ద ఇది టైంని ఇంక్రీజ్ చేసే ప్రాసెస్లో మనకి జరుగుతుంది. ఓకే, ద ప్రెసిపిటేట్ ఈజ్ అలౌడ్ టు స్టాండ్ ఫర్ లాంగర్ టైమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సొల్యూషన్, ద గ్రేటర్ ఈజ్ ద పోస్ట్ ప్రెసిపిటేషన్. ఓకే, ఇది ఎలా ఉంటుంది, టైంకి గ్రేటర్గా ఉంటుంది. ఓకే, పోస్ట్ ప్రెసిపిటేషన్ ఈజ్ ప్రాబబ్లీ యాన్ అబ్జార్ప్షన్ ఫినామినా. పోస్ట్ ప్రెసిపిటేషన్ అనేది మనకి ఇంప్యూరిటీస్ని కూడా ఇది అప్పర్ లేయర్ కింద వర్క్ చేస్తుంది. మనకి దీంట్లో మనకి ప్రైమరీ మెథడ్లో మనకి ఒక హై టెంపరేచర్ వద్ద దీని యొక్క టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. హై టెంపరేచర్ వద్ద మనకి ఇంక్రీజ్ ఆఫ్ టైం. ద ప్రెసిపిటేట్ ఈజ్ అలౌడ్ టు స్టాండ్ ఫర్ లాంగర్ టైం అని చెప్తాము. అంటే ఏంటి, ప్రెసిపిటేట్ అనేది మనం అలౌ చేసిన తర్వాత లాంగ్ టైం ప్రాసెస్లో మనకి పోస్ట్ ప్రెసిపిటేషన్ పద్ధతి అనేది యూజ్ అవుతుందన్నమాట. పోస్ట్ ప్రెసిపిటేషన్ ఈజ్ ప్రాబబ్లీ యాన్ అబ్జార్ప్షన్ ఫినామినా. పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఉత్తర అవక్షేపణం కూడా మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే సేమ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ది అబ్జార్ప్షన్ ఫినామినా. అంటే అది శోషణ ప్రక్రియతోటి ఇది చెప్తాం. ఇందాక మనం చెప్పాం కదా అబ్జార్ప్షన్ కోర్లో పోస్ట్ ప్రెసిపిటేషన్ కూడా సేమ్ సిమిలారిటీస్ అన్నీ దానికిలాగే ఉంటుంది. ఓకే, కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ వచ్చేసరికి దీంట్లో సమ్ అంటే ప్రతిదీ డివైడ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ద పోస్ట్ ప్రెసిపిటేషన్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై యాడింగ్ ఫైన్లీ divided solids such as broken glass, silica gel, etc. The new precipitate mainly precipitation of calcium as oxalate in presence of magnesium. A small amount of magnesium oxalate is gradually deposited upon the calcium oxalate. Okay, in the precipitation of calcium as oxalate in presence of magnesium, a small amount of magnesium oxalate is gradually deposited అపాన్ ద కాల్షియం ఆక్సలేట్. మనం ఏమి యూజ్ చేస్తాం, కాల్షియం ఆక్సలేట్ని అలాగే మెగ్నీషియం ఆక్సలేట్తో ట్రీట్ చేసామనుకోండి, మనం ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సలేట్ తోటి కాల్షియం ఆక్సలేట్ని ట్రీట్ చేస్తుంటే మనకి కాల్షియం ఆక్సలేట్ అనేది మనకి అదేమవుతుంది, ఎంతో కొంత లెవెల్స్లో ఇంక్రీజ్ అవుతుండడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఓకే, ఈ ప్రాసెస్లో మనం ఏమంటామంటే ద పోస్ట్ ప్రెసిపిటేషన్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై యాడింగ్ ఫైన్లీ డివైడెడ్ సాలిడ్స్ సచ్ బ్రోకెన్ గ్లాస్లోను సిలికా జెల్ ప్రాసెస్లోను మనం దీన్ని యూజ్ చేస్తాం. మనం పోస్ట్ ప్రెసిపిటేషన్ మెథడ్ని యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ ఎస్సే అండి. రైట్ అబౌట్ కో ప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే మనకు చాలా రకాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ 2 టైప్స్ మాత్రమే నేను చెప్పాను. ఓకే, కో ప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్. కో ప్రెసిపిటేషన్ వచ్చేసరికి మనకి 2 టైప్స్గా ఉంటుంది. కో ప్రెసిపిటేషన్ వచ్చేసరికి మనకి 2 టైప్స్గా ఉంటుంది. ఏంటది, సాలిడ్ సొల్యూషన్ కో ప్రెసిపిటేషన్, అడ్జార్ప్షన్ కో ప్రెసిపిటేషన్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే దిస్ ఈస్ ద ప్రెసిపిటేషన్ విచ్ అక్కర్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఫస్ట్ ప్రెసిపిటేట్ ఆఫ్టర్ ఇట్స్ ఫార్మేషన్. ఓకే, అలాగే మనం ఈడిటిఏ గురించి చూసాం. వాట్ ఈజ్ ఈడిటిఏ, దాని యొక్క స్ట్రక్చర్, ఎందుకు యూజ్ అవుతుంది. ఈడిటిఏ వచ్చేసరికి మనకి వాల్యూమెట్రిక్ ఎస్టిమేషన్స్ అంటే మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఇటువంటి మెటల్ అయాన్స్ యొక్క మనకు ఆక్సిడేషన్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో తెలియజేయడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఏవైతే అయాన్స్ అనేవి ప్రజెంట్ అయినాయో మెటల్ కాంప్లెక్సెస్లో యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ యొక్క హార్డ్నెస్ని కూడా మనకి ఎందుకు మనం డిటర్మినేషన్ చేయడానికి దాని యొక్క బేసిక్ నేచర్ అనేది ఇదర్ ఎసిడిక్ నేచర్ మనకి ఎలా ఉంటుందో దాని యొక్క pH రేంజ్ని బట్టి మనం ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కెలోరీమెట్రిక్ టైట్రేషన్స్. కెలోరీమెట్రిక్ టైట్రేషన్స్లో మనం ఈడిటిఏ అనేది యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ ఈడిటిఏ? ఈడిటిఏ అంటే ఏంటి? ఇథిలీన్ డైమీన్ టెట్రాయిస్టిక్ యాసిడ్. ఇథిలీన్ డైఅమైన్ టెట్రాయిస్టిక్ యాసిడ్. It is used in the analysis of commercial materials such as alloys, cements, coins, leather, etc. It is added to detergents to soften the water.
అంటే మనకి డిటర్జెంట్స్ అనేది ఈ వాటర్లో అంటే సమ్ హార్డ్ బేసిక్ నేచర్ని ఇది ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది అంటే కొంచెం స్మాల్ నేచర్లో బేసిక్ నేచర్ని డిక్రీజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అలా మనకి ఎడిటీ అనేది యూజ్ అవుతుంది. సాఫ్ట్నింగ్ వాటర్లో మనకి సాఫ్ట్నింగ్ సబ్స్టెన్స్ కింద యూజ్ అవుతుంది అన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇండైరెక్ట్లీ టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ యానయాన్స్. విచ్ టైప్ ఆఫ్ యానయాన్స్ అంటే మనకి యానయాన్స్ అనేవి మనకి దాని యొక్క నెంబర్ని కూడా ఐడెంటిఫై చేయడానికి మనకి యూజ్ అవుతుంది. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని మనం అలాగా కాల్షియం కార్బోనేట్ తోటి మనం ప్రజెంట్ చేయొచ్చు. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని మనం కాల్షియం కార్బోనేట్ తోటి మనం చెప్పొచ్చు అన్నమాట. దాని యొక్క హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని కనుక్కునే పద్ధతి. ఇందాక అలాగే అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ప్రెసిపిటేషన్, కో ప్రెసిపిటేషన్ థియరీస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ప్రెసిపిటేషన్, కో ప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్. ఓకేనా, టర్మ్స్ మనం ఏంటో చెప్పొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ప్రెసిపిటేషన్, కో ప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్. సహాక్షేపణం, ఉత్తరపక్షేపణం, అవక్షేపణం. అంటే ఈ మూడింటికి మధ్య భేదాలు అనేవి మనం చూస్తాం అన్నమాట. ఓకే, precipitation అంటే ఈ సూపర్ saturated solution contains more concentration of the solute than the equilibrium solubility. Hence super saturation is an unstable state and it will come to a stable equilibrium state by the deposition of the solute or some other substances is known as precipitation. Precipitation అంటే ఏంటి, ఒక సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అనేవి ఒక కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. దాన్ని మనం ఈక్విలిబ్రియం పొజిషన్లో తీసుకుని మనం సమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ని మనం ఏమంటే ప్రెసిపిటేషన్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఏజీ ప్లస్ సిఆర్, ఏజీ ప్లస్ బిఆర్. ఓకే, కో ప్రెసిపిటేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ విచ్ సాల్యుబుల్ impurities become incorporated into a precipitate particles during its formation is known as co-precipitation. Co-precipitation may occur in two ways. చెప్పాను కదా ఇందాక సేమ్, దాని కంటిన్యూషన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ కోయాగ్యులేషన్ అండ్ పెప్టైజేషన్ ప్రాసెస్ అనేది ఏంటో చూడొచ్చు. ఐ హోప్ లైక్ ఎంజాయింగ్ ద వీడియో అండ్ నోట్స్ అనేది మీరు రాసుకోవడానికి వీలుగానే ఉందండి వీడియో ఇది. సో నోట్స్ రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.